విజయ బ్రాండ్ పై ప్రస్తుతం ఏపీ వర్సెస్ తెలంగాణ అన్నట్టు మారిపోయిన సిచ్యువేషన్. తమ మార్కెట్ ను అడ్డుకోవడానికి తెలంగాణ డైరీ ఫెడరేషన్ కల్తీ ఆరోపణలు చేస్తోందని ఇటు ఏపీ డైరీ డెవలప్మెంట్ డైరెక్టర్ వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు. అయితే విజయ బ్రాండ్ ను దళారులకు ఏపీ కట్టబెట్టిందని, అందుకే కల్తీ జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ డైరీ ఫెడరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి. సో దీనికి సంబంధించిన డైలాగ్ చూద్దాం. ఉండొచ్చు అది కరెక్ట్గా మనం వారి మీద చెప్పడానికి లేదు, కానీ అట్ట కూడా ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్ కాంపిటీషన్ కదా, బిజినెస్ కాంపిటీషన్లో ఉంటుంది. బట్ క్వాలిటీ పాయింట్లో విజయ బ్రాండ్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము క్వాలిటీ ఎక్కడ కూడా తేడా. వాళ్ళు విజయ బ్రాండ్ని కొంతమంది దళారులకు కట్టబెట్టి వాళ్ళు ఆ విజయ బ్రాండ్ పేరు మీద గుజరాత్లోనో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఇంకో కొన్ని చోట్ల నెయ్యి పేరు మీద వెజిటబుల్ ఆయిల్ కలిపినటువంటి కొన్ని పదార్థాలను తీసుకొచ్చి విజయ పేరు మీద హైదరాబాద్ మార్కెట్లో ప్రతి నెల 100 టన్నుల దాకా అమ్ముతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా వివాదానికి తావిచ్చే అంశం కాబట్టి మీడియా ముఖంగా మేము చేపించిన రిజల్ట్స్ మీడియా ముఖంగా ప్రజల ముందు పెట్టాం. అదేవిధంగా మా ప్రజలకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం, విజయ తెలంగాణ మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ద్వారా సహకార రంగంలో నడుపుతున్నటువంటి సంస్థ. అటువంటి రిపోర్ట్స్ ఏమీ మాకు ఇక మా ఆఫీస్కు రాలేదండి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి. బట్ మా సైడ్ నుంచి ఏదైతే మేము ఫ్రాంచైజీ కింద ఇచ్చున్నామో మేఘనా అనే ఒక అతనికి, అది గీ అయితే మేము పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉంటాము. మాకు ఎటువంటి రిపోర్ట్స్ మాకు అటువంటి అడ్వర్స్ రిపోర్ట్లు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. కల్తీకి సంబంధించింది ఒక అంశం అండి, కానీ ఏపీ ఫెడరేషన్ అనేది ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, మనం మొదటగా సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ, మీరు సహకార రంగంలో పనిచేస్తున్నారా లేదా? ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది. 2, రైతాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏపీ డైరీ ఫెడరేషన్ ఎన్ని పాలు సేకరిస్తూ ఉంది? ఎక్కడన్నా శీతలీకరణ జరుగుతూ ఉందా? ఎక్కడన్నా ప్రాసెసింగ్ జరుగుతూ ఉందా? ఎక్కడన్నా మీరు నెయ్యి కానీ ఘీ కానీ తయారు చేస్తున్నారా లేదా? మీకు ఎటువంటి కలాపాలతోనే సంబంధం లేకుండా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఈ బ్రాండ్ని మీరు అప్పచెప్తే, ఇప్పుడు ఇది విజయ ప్యాకెట్, దీని వెనకాల మీరు తీసి చూస్తే క్లియర్ కట్గా కన్నన్ డైరీ అని. కన్నన్ డైరీకి విజయ డైరీకి అంటే ఏపీ డైరీకి ఏం సంబంధం ఉంది? పేరు మటుకు ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ. మీరు ఎటువంటిది మీ సంస్థలో మీరు తయారు చేయకుండా ప్రైవేట్ దళారులకు ఇచ్చి ఇట్లా బయట గుజరాత్లోనూ ఇంకెక్కడో తయారు చేస్తే, వాడు ఏం తయారు చేస్తున్నాడో మీకు తెలియకుండా కన్జ్యూమర్కి నకిలీ ప్రోడక్ట్ వస్తుంది. కన్జ్యూమర్ అంటే వినియోగదారులకు సంబంధించిన ఆరోగ్యం చెడిపోతుంది. దానివల్ల విజయ పేరు మీద ఉన్నటువంటి నమ్మకం సడలుతుంది. దానివల్ల మా సంస్థ కూడా నష్టం జరుగుతుంది. క్వాలిటీ ఇష్యూస్ మీద మాకు రాలేదు. బట్ అవెవర్ మేమైతే సీరియస్గా తీసుకొని ప్రభుత్వము అక్కడ శాంపుల్స్ అని తెప్పించి చెక్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా పీరియాడికల్గా చెక్ చేసేవాళ్ళు, మాకు అటువంటి ఎప్పుడు ఇంతకుముందు లేదు. బట్ అవెవర్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఇటువంటి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయ బ్రాండ్ను తప్పకుండా మేము కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటాం. ఏం జరుగుతుందంటే, కల్తీ ఉత్పత్తి ఎప్పుడైనా సరే తక్కువ రేటుకి దొరుకుతుంది. తక్కువ రేటు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారాన్ని దెబ్బకొట్టి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకుంటూ నకిలీ అమ్ముతూ ఉంటారు కాబట్టి నాణ్యత ఉండదు. కాబట్టి ఆ రేటు తగ్గించి అమ్మి అది బాగాలేకపోతే కన్జ్యూమర్ ఇబ్బంది పడి ఓవరాల్గా విజయ బ్రాండ్కే నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది మేము చేయించిన రిపోర్టో కాదండి. శాంపుల్ పికప్ చేసి ఎన్డీడీపీ కాఫ్ ద్వారా దీన్ని టెస్ట్ చేయించాము. దీంట్లో క్లియర్గా 2 మార్కర్స్ ఉన్నాయి. బీటా సైటోస్టెరాల్ ఏదైతే ఉందో అది యాబ్సెంట్ ఉండాలి. వెజిటబుల్ ఆయిల్ ఉంటేనే ఇది క్లియర్గా మార్కరు, ఇది ఉంది అంటే వెజిటబుల్ ఆయిల్ నిక్షేపాలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా లైన్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది కూడా వెజిటబుల్ ఆయిల్కి సంబంధించినంత వరకు మోతాదుకు మించి ఉంది. క్లియర్ కట్గా వెజిటబుల్ ఆయిల్ దీంట్లో కలిపేసి ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఇది మిల్క్ ఫ్యాట్ కాదు అనే అంశం ఏదైతే ఉందో అది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను తప్ప ఆధారం లేకుండా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. అంటే మేము ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 2022లో మేఘనా అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కన్నన్ డైరీని గుజరాత్లో తయారు చేస్తారు. మేము ఆ గుజరాత్ కన్నన్ డైరీకి సంబంధించిన FSSAI రిపోర్ట్స్ కానీ క్వాలిటీ రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా అన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత అగ్మార్క్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్న తర్వాతనే వారికి మనం 2022 నుంచి ఇచ్చామండి. అంటే పాలు అనేవి ఎవరైనా ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు హెరిటేజ్ చేస్తుంది, దొడ్లా చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చినటువంటి నందిని చేస్తూ ఉంది. పాలు ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. విజయ అనేది మటుకు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బ్రాండు. కోర్టులో పరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి కోర్టు నిర్ణయానికి తగ్గట్టుగా 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడి ఎటువంటి అంటే ఎవరి రాష్ట్రంలో వాళ్ళు విజయ బ్రాండ్ వాడుకునేటట్టుగా ఒక అవగాహన వస్తుందా, ఏం వస్తుందా అనేది కోర్టులో ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి తేలిన రోజు దాని సంగతి చూద్దాం. కాకపోతే
ప్రైవేట్ బ్రాండ్స్ ఏ వచ్చినా కూడా సరే ఇంకో వేరే బ్రాండ్ పెట్టుకొని రమ్మంటే మాకేం అభ్యంతరం లేదు. విద్యా పేరు మీద ఒకవేళ చేసేటట్టయితే మీ రాష్ట్రంలో మీరు చేసుకోండి, మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం. కానీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ ద్వారా మటుకు ఇక్కడ వ్యాపారం చేసి వాళ్ళు కల్తీకి పాల్పడితే మటుకు మేము చూస్తూ ఎట్లా ఊరుకోగలుగుతాం? అంటే మా దగ్గర డిసెంబర్ జనవరిలో కూడా చేసినట్టు ఉన్నాయండి. పోయిన డిసెంబర్ జనవరిలో కూడా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అది కూడా NABL అక్రిడేటెడ్ ల్యాబ్లో చేసినట్టువే. బట్ అయినా ఇంకా ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా అవిగుట్ట మీద కూడా కొంచెం విజిలెన్స్ చేసి విజిలెన్స్ ద్వారా చేస్తున్నాం. అంటే మేము వెరిఫై చేసిన తర్వాతనే చెప్తాం ఆ వాస్తవాలు అవునా కాదన్నది. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడైతే శాంపుల్స్ అన్ని తీసుకొని ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత వాస్తవాలు ఉంటే వాళ్ళు కూడా తెలియపరుస్తాం. ఏపీ ప్రభుత్వానికి కోరేవి రెండే. ఒకటి, సహకార వ్యవస్థలో నడవలసినటువంటి ఏపీ డైరీ కానీ తెలంగాణ డైరీ కానీ సహకార రంగంలో పనిచేయాల్సినటువంటి సంస్థలు, వీటిని ప్రైవేట్ గెయిన్స్ గురించి దళారులకు ఫ్రాంచైజీ రైట్స్ కల్పించడం అనేది పూర్తిగా అన్యాయం. రైతాంగానికి, కన్జ్యూమర్కి కూడా ఇద్దరికి మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రాంచైజీ రైట్స్ని విరమించుకోండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా జిల్లా యూనియన్లు విద్యా బ్రాండ్ వాడినా, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా మీరు ఒకవేళ ఫ్రాంచైజీ రైట్స్ ఎవరికైనా కల్పించి వాళ్ళు కల్తీతో కానీ ఇంకేదైనా చేస్తే ప్రజల ఆరోగ్యానికి చెలగాటం అవుతుంది, మా ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి, మా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి ఇవి రెండు అంశాలను మీరు పరిగణనలోకి తీసుకొని దయచేసి ఇవి రెండు మోడల్ని మీరు నియంత్రిస్తే దయచేసి ఇటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు రాకుండా చూసుకుంటే బాగుంటుందనే ఆలోచన.